ఏ పని చేస్తే మనకు కానీ ఇతరులకు కానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు కానీ పశుపక్ష్యాదులకు కానీ నష్టం కలగకూడదు. భౌతిక పదార్థాలకు చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచి జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్లే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి. వ్యర్థ పదార్థాలను సముద్రం తనలో ఉండనీయదు, వాటిని ఒడ్డుకు విసిరేస్తుంటుంది. ధర్మం కూడా అంతే, తనలో దుర్గుణాలను ఉంచుకోదు. ఇచ్చిన మాటకు కట్టుబడి బిడ్డకు పాలిచ్చి పులికి ఆహారంగా తిరిగి వచ్చిన ఆవు కదా. డేగ ఆహారమైన పావురాన్ని కాపాడి తన శరీరంలోని మాంసం కోసి డేగ ఆకలి తీర్చిన శిబి చక్రవర్తి కథలు ధర్మనిరతికి ఉత్తమ ఉదాహరణ.